హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటేటివ్ టాక్స్. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి, స్పోర్ట్స్ అనమాట. మనకి 2023లో జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ మనం ఇందులో డిస్కస్ చేద్దామండి. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఎందుకంటే ఎగ్జామ్లో ప్రతి సింగిల్ మార్క్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అందులో కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ ఎగ్జామ్ రాసుకున్నా సరే అండి, ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ రాసుకున్న, ఏపీపీఎస్ ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఏది రాసుకున్నా, టీఎస్పీఎస్సీలో గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏది రాసుకున్నా సరే మనకి కరెంట్ అఫైర్లో స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం క్వశ్చన్లోకి వెళ్ళే కన్నా ముందు స్టాక్ జీకే ఒక పాయింట్ చూద్దామండి. సో భారతదేశంలో నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము అనుకుంటే ఆగస్ట్ 29 రోజు జరుపుకుంటామండి. ఆ రోజు ఏంటి అంటే మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే సెలబ్రేషన్గా ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాము. సో ఇంకా మన క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2023 విజేత ఎవరు నిలిచారు అడిగారండి. సో మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వచ్చి అండర్-19 T20 వరల్డ్ కప్ మహిళా విజేత ఎవరు అంటే సో ఆప్షన్ ఏ అండి, మనకి ఇండియా అనేది విజేతగా నిలిచింది అనమాట. సో మనం ఈ ఈవెంట్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా, భారతదేశం ఇంగ్లాండ్పై విజేతగా సాధించింది అనమాట. హోస్ట్ సిటీ వచ్చేసి దక్షిణాఫ్రికా అండి. సో విన్నర్ వచ్చేసి భారత్ అనమాట. రన్నరప్ ఎవరంటే ఇంగ్లాండ్పై విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి గ్రీస్ కెవెన్స్ అండి. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి టీటాసు సాధు అనమాట. ఈవిడికి అందుకున్నారు ఇండియన్ ప్లేయర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 2023 హాకీ వరల్డ్ కప్ విజేతగా ఎవరు నిలిచారు అడిగారండి. సో 2023లో జరిగిన హాకీ వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది ఎవరు అంటే ఆప్షన్ సి అండి, జర్మనీ వచ్చేసి మనకి విజేతగా నిలిచింది అనమాట. 2023 హాకీ వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే జర్మనీ. సో ఈ ఈవెంట్ కోసం మనం మరికొద్దిగా డీటెయిల్గా చూద్దాం. జనవరి 9న ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన ఫైనల్లో జర్మనీ షూటౌట్లో 5-4 తేడాతో బెల్జియంపై విజయం సాధించింది అండి. సో హోస్ట్ సిటీ వచ్చేసి ఒడిశా రాజధాని భువనేశ్వర్, ఇండియా. సో విజేతగా నిలిచింది ఎవరంటే జర్మనీ అనమాట. సో రన్నరప్ ఎవరు అంటే బెల్జియం అండి. సో ఈ ఫైనల్ వరల్డ్ అంటే ఇట్లా హాకీ వరల్డ్ కప్లో 3 సార్లు విజేతగా నిలిచిన దేశాలు ఏవి అంటే ఫస్ట్ ఆస్ట్రేలియా అండి, సెకండ్ వచ్చేసి నెదర్లాండ్, థర్డ్ కంట్రీ వచ్చేసి జర్మనీ అనమాట. సో మనకి హయ్యెస్ట్ హాకీ వరల్డ్ కప్ గెలిచిన దేశం ఏదంటే చైనా అండి, 4 టైమ్స్ విన్ అయింది అనమాట. సో ఈ ప్రపంచ హాకీ వరల్డ్ కప్లో భారతదేశం వచ్చేసి 9వ స్థానంలో ఉంది అండి. సో ఎవరిలో అంటే అర్జెంటీనాతో 9వ స్థానంలో ఉంది అనమాట. సో మనకి 2018లో వచ్చేసి ఇండియాలో జరిగిందండి. సో విన్నర్ అప్ వచ్చేసి బెల్జియం అనమాట. సో 2023 ప్రపంచ కప్ వచ్చేసి కూడా ఇండియాలో జరిగింది. విన్నర్ వచ్చేసి జర్మనీ అనమాట. సో 2027లో అప్కమింగ్ వచ్చేసి 2027లో జర్మనీలో జరగబోతుంది. ఇది అబ్జర్వ్ చేయాలి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 37వ జాతీయ క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలిచిన ఏ రాష్ట్రం రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ దక్కించుకుంది అని అడిగారండి. సో మనకి ఎగ్జామ్స్లో ఏ రాష్ట్రం హైయెస్ట్ మెడల్ సాధించింది అని అడగకుండా సో రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ ఏ దక్కించుకుంది అడుగుతారనమాట. ఈ ట్రోఫీ ఎందుకు ఇస్తారంటే ఎవరైతే ఎక్కువ మెడల్స్ సంపాదించి ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట. సో మనకి 37వ జాతీయ క్రీడల్లో ఎక్కువ మెడల్ సంపాదించి ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం వచ్చేసి ఆప్షన్ సి అండి, మహారాష్ట్ర విజేతగా నిలిచింది అనమాట. సో మహారాష్ట్ర వచ్చేసి రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ గెలుచుకుంది. సో 37వ జాతీయ క్రీడల కోసం మనం మరికొద్దిగా డీటెయిల్గా చూద్దాం. 37వ జాతీయ క్రీడలను 2023 అక్టోబర్ 25 నుంచి నవంబర్ 9 వరకు 15 రోజుల పాటు ఎక్కడ జరిగాయంటే హోస్ట్ సిటీ వచ్చేసి గోవాలో జరిగాయండి. సో 37వ జాతీయ క్రీడల నినాదం వచ్చేసి గెట్ సెట్ గోవా అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. హయ్యెస్ట్ మెడల్స్ సంపాదించి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే మహారాష్ట్ర, 225 మెడల్స్. సెకండ్ ప్లేస్లో వచ్చేసి సర్వీసెస్ స్పోర్ట్స్ అండి, 126 మెడల్స్. థర్డ్ ప్లేస్లో వచ్చేసి హర్యానా అనమాట. సో మనకి 27 మెడల్స్ సంపాదించి ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలోను, 25 మెడల్స్ సంపాదించి తెలంగాణ 25వ ప్లేస్లో ఉంది అనమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరగబోతున్నాయి అంటే మనకి ఉత్తరాఖండ్లో జరగబోతున్నాయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్,
19వ ఏషియా క్రీడలకు సంబంధించి సరికానిది అని చెప్పారండి. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. సరికానిది ఏది అని. సో, ఇలాంటి క్వెషన్స్ మనకి ఎక్కువ ఏపీపీఎస్‌పీ అండ్ టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2, గ్రూప్ 3లో అడుగుతారు. సో, రీసెంట్‌గా ఎస్ఎస్‌సీ, సీజీఎల్‌లో కూడా ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. సో, మనము ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, ఈ క్రీడలు జరగడం చైనాలో రెండవసారి అని అడిగారు. సో, బి ఏమిచ్చారంటే, ఆస్ట్రేలియా క్రీడ నినాదం వచ్చేసి హార్ట్ టు హార్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫ్యూచర్ ఇచ్చారు. సో, సి ఏమిచ్చారంటే ఆసియా క్రీడలలో ఈ స్పోర్ట్స్, బ్రేక్ డాన్స్, క్రికెట్ చేర్చారని ఇచ్చారు. సో, ఆప్షన్ డి ఏంటి అంటే భారత్ మొత్తం 107 పథకాలతో 4వ స్థానంలో ఉంది అని ఇచ్చారండి. సో, మనకి భారతదేశం మొత్తం 104 పథకాలతో 4వ స్థానంలో ఉంది. ఇది కరెక్టే. సో, ఏషియా క్రీడలలో మనందరికీ తెలుసు కదండీ, స్పోర్ట్స్ విజేతగా మనమే నిలిచాము. సో, ఈ స్పోర్ట్స్, బ్రేక్ డాన్స్ యాడ్ చేశారు. ఇది కరెక్టే. సో, 19వ ఏషియన్ క్రీడల నినాదం వచ్చేసి హార్ట్ టు హార్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫ్యూచర్. ఇది కరెక్టే. సో, మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే సి అండి. ఇవి చైనాలో జరగడం అనేది రెండోసారి కాదు అనమాట. ఇది మనకి థర్డ్ టైము. ఇది అబ్జర్వ్ చేయాలి. సో, మనము ఏషియన్ క్రీడల కోసం మనం మరి కొద్దిగా డీటెయిల్‌గా చూద్దాం. 22 అండి. సో, కరోనా వల్ల ఇవి 2022లో జరగాల్సింది. కానీ 2023లో జరిగాయన్నమాట. సో, మనకి హైయెస్ట్ ర్యాంక్‌లో ఉన్నదొచ్చేసి చైనా అండి. సో, మొత్తం 201 స్వర్ణ పతకాలు సాధించి మొత్తం 383తో మొదటి స్థానంలో ఉంది. జపాన్ వచ్చేసి రెండో స్థానంలో ఉంది. దక్షిణ కొరియా మూడో స్థానంలో ఉంది. సో, ఇండియా వచ్చేసి నాలుగో స్థానంలో ఉందండి. మొత్తం 107 పతకాలు అండ్ 28 స్వర్ణ పతకాలు అనమాట. సో, మనకి ఇండియా గెలిచిన ఈ 107 పతకాల్లో హైయెస్ట్ వచ్చేసి మనకి అథ్లెటిక్స్ అండి. 29 పతకాలు సాధించారు. సో, నెక్స్ట్ వచ్చేసి షూటింగ్. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆర్చరీ అనమాట. సో, ఎక్కువ గోల్డ్ మెడల్ ఎందులో సాధించారు అంటే షూటింగ్‌లో సాధించారండి. సో, 107 పతకాల్లో 28 గోల్డ్ స్వర్ణాల్లో ఎక్కువ స్వర్ణ పతకాలు సాధించిన ఈవెంట్ ఏంటంటే షూటింగ్ అనమాట. సో, ఇలా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. హైయెస్ట్ కొట్టిందేమో అథ్లెటిక్స్ అండి. గోల్డ్ మెడల్స్ మాత్రం షూటింగ్‌లో వచ్చాయన్నమాట. సో, మనకి 2008 ఏషియన్ క్రీడలు ఇండోనేషియాలో జరిగాయి. 2018లో, 2002లో వచ్చేసి చైనాలో జరిగాయి. నెక్స్ట్ 2026 ఏషియా క్రీడలు వచ్చేసి మనకి జపాన్‌లో జరగబోతున్నాయి అన్నమాట. సో, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ 2023 అక్టోబర్‌లో జరిగిన పారా ఏషియన్ క్రీడలు 2022 ఎన్నో ఎడిషన్ అడిగారండి. సో, ఎడిషన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 2000 ఏషియా పారా ఏషియా క్రీడలు 2022 ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఆప్షన్ సి అండి. ఇది 4వ ఎడిషన్ అనమాట. గుర్తుంచుకోవాలి. సో, మనము ఈ పారా ఏషియన్ క్రీడల కోసం మరికొద్దిగా డీటెయిల్‌గా చూద్దాం. పారా ఏషియా క్రీడలు, దివ్యాంగ క్రీడలు 2023 అక్టోబర్ 22 నుంచి 29 వరకు చైనాలోని హాగ్ నగరంలో జరిగాయండి. సో, ఎక్కువ మెడల్ సాధించి ఫస్ట్ స్థానంలో ఉన్నది చైనా అండి. సెకండ్ ఇరాన్, థర్డ్ జపాన్, ఫోర్త్ దక్షిణ కొరియా అండి. సో, 111 మెడల్స్ సాధించి ఇండియా వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉందండి. ఇది గుర్తుంచుకోవాలి. 4వ పారా ఏషియా క్రీడల యొక్క మస్కట్ వచ్చేసి ఫీఫీ అండి. సో, 4వ పారా ఏషియా క్రీడల యొక్క నినాదం వచ్చేసి హార్ట్స్ మీట్స్ డ్రీమ్స్ షైన్ అనమాట. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ 19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 ఎక్కడ జరిగింది అని అడిగారండి. సో, మనకి 19వ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. హంగేరీ రాజధానిలోని బుడాపెస్ట్ నగరంలో జరిగాయన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. సో, ఇది ఎడిషన్ వచ్చేసి 19వ ఎడిషన్ అండి. ఇది గుర్తుంచుకోవాలి. సో, దీనికోసం కొద్దిగా డీటెయిల్‌గా చూద్దాం. 19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగాయండి. ఇది గుర్తుంచుకోవాలి. ఎడిషన్ 19ది. హోస్ట్ సిటీ వచ్చేసి హంగేరీలోని బుడాపెస్ట్ అనమాట. మోటో వచ్చేసి విట్నెస్ ద వండర్ అండి. ఇది గుర్తుంచుకోవాలి అనమాట. సో, మస్కట్ వచ్చేసి యోహో అనమాట. ఎక్కువ మెడల్స్ సాధించి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న దేశం వచ్చేసి అమెరికా. సెకండ్ వన్ వచ్చేసి కెనడా. థర్డ్ వచ్చేసి స్పెయిన్ అండి. భారతదేశం వచ్చేసి మనకి 18థ్ ప్లేస్‌లో ఉందండి. ఓన్లీ ఒక గోల్డ్ మెడల్ సాధించింది అనమాట. ఆ గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు అంటే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గారు సాధించారు అండి. సో, మనం జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గారు సాధించిన మరికొన్ని మెడల్స్‌ని డీటెయిల్‌గా చూద్దాం. 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒక బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా యొక్క విజయాలు మనం చూద్దాం అనమాట. సో, ఈయన 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మనకి గోల్డ్ మెడల్ కొట్టారు కదండీ. సో, ఎంత డిస్టెన్స్ వేశారంటే జావెలిన్ త్రోలో 88.17 మీటర్స్ వేశారనమాట. ఇది గుర్తుంచుకోవాలి. సో, ఇలా కూడా అడుగుతారు డిస్టెన్స్. సో, డైమండ్ లీగ్ జరుగుతుంది కదండీ ఎవ్రీ ఇయర్. అది 2023, 2022లో కూడా జరిగింది అనమాట. 2023లో వచ్చేసి ఆయన సిల్వర్ మెడల్ సంపాదించారు. సో, డిస్టెన్స్ వచ్చేసి 83.80 మీటర్స్ అనమాట. సో, 2022లో మాత్రం ఆయన 88.40 మీటర్ వేసి గోల్డ్ మెడల్ సంపాదించారు. ఇది గుర్తుంచుకోవాలి. 2022లో బంగారు పతకం, అట్లనే
2023లో వచ్చేసి సిల్వర్ మెడల్ సాధించారు. సో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ 2021లో మనందరికీ తెలుసు కదండీ! భారతదేశం నుంచి ఈయన గోల్డ్ మెడల్ సంపాదించారు. ఎంత డిస్టెన్స్ ఏసారంటే 87.58 మీటర్స్ వేసి ఈయన మనకి బంగారు పతకం సాధించారు అనమాట. సో ఈ డిస్టెన్స్‌లు పక్కా గుర్తుంచుకోవాలి అండి. ఎందుకంటే ఇవి చాలా రికార్డ్ అనమాట. సో మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ యూఎస్ ఓపెన్ 2023లో మహిళల విభాగంలో విజేత ఎవరు అడిగారండి. సో మనకి ఈ గ్రాండ్ స్లామ్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి యూఎస్ ఓపెన్ 2023 విన్నర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అమెరికాకు చెందిన కోకో గఫ్ అనే వ్యక్తి మనకి ఈవిడ రికార్డ్ సృష్టించారనమాట. 19 ఇయర్స్‌కి ఈవిడ విన్ అయ్యి రికార్డ్ సృష్టిస్తారు. మనము మరికొన్ని ఇంపార్టెంట్ గ్రాండ్ స్లామ్స్ చూద్దాం. 2023 సంవత్సరంలో జరిగిన టెన్నిస్ ఇంపార్టెంట్ గ్రాండ్ స్లామ్స్ విన్నర్స్ చూద్దామండి. సో మనకి సీక్వెన్స్ అడుగుతారండి. ఫస్ట్ జరిగే గ్రాండ్ స్లామ్ ఏంటి అంటే ఆస్ట్రేలియా ఓపెన్, సెకండ్ జరిగేది ఫ్రెంచ్, థర్డ్ వచ్చేసి వింబుల్టన్, లాస్ట్ ఫైనల్‌గా జరిగేది ఏంటంటే యూఎస్ ఓపెన్ అనమాట. సో ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌షిప్ ఎవరు గెలిచారంటే నోవాక్ జోకోవిచ్ అండి. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే సెర్బియా అనమాట. సో మహిళా విభాగంలో విన్నర్‌గా నిలిచింది ఎవరంటే అరీనా సబాలెంకా అండి. బెలారస్ స్టేట్‌కి దేశానికి సంబంధించిన ఆవిడనమాట. సో ఫ్రెంచ్ కూడా మనకి నోవాక్ జోకోవిచ్ గారు సెర్బియాకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఫ్రెంచ్ గుర్తుంచుకోవాలండి. ఈగా స్విటెక్ అనమాట. ఈవిడ ఫ్రమ్ పోలాండ్ దేశము. సో వింబుల్డన్ వచ్చేసి కార్లోస్ అల్కారాజ్ అనమాట. ఈయన స్పెయిన్ నుంచి. మహిళా విభాగంలో వచ్చేసి హోండో సోకా అనమాట. ఇవి చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించినవి అనమాట. యూఎస్ ఓపెన్ వచ్చేసి కూడా నోవాక్ జోకోవిచ్ అండి, సెర్బియా. సో దీంతో ఈయన 24 గ్రాండ్ స్లామ్స్ కొట్టి నెంబర్ 1 స్థానంలో ఉంటారు. సో కోకో గఫ్ అండి, అమెరికా అనమాట. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. అతి పురాతనమైన గ్రాండ్ స్లామ్ వచ్చేసి మనకి వింబుల్డన్ అనమాట. హైయెస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసి యూఎస్ ఓపెన్. సో మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ ప్రస్తుతం భారతదేశంలో ఎంతమంది చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు అడిగారండి. సో ప్రస్తుతం అన్నారు కాబట్టి మనకి ప్రస్తుతం వరకు మన భారతదేశంలో ఉన్న గ్రాండ్ మాస్టర్స్ వచ్చేసి 84 మంది ఉన్నారండి. ఆన్సర్ వచ్చేసి సి అనమాట. 84 మెంబర్స్ ఉన్నారు. వారు ఎవరెవరు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు కొద్దిగా డీటెయిల్‌గా చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ వచ్చేసి మనకి విశ్వానంద్ అండి. విశ్వనాథ్ ఆనంద్ గారు. అదే మహిళల్లో అయితే మొట్టమొదటి మహిళా గ్రాండ్ మాస్టర్ వచ్చేసి కోనేరు హంపి గారు అనమాట. సో మనకి ఇవి గుర్తుంచుకోవాలండి. 81 గ్రాండ్ మాస్టర్ ఎవరు, 82 గ్రాండ్ మాస్టర్ ఎవరు, 83 ఎవరు, 84 ఎవరు, ప్లస్ వాళ్ళ స్టేట్ గుర్తుంచుకోవాలి. 81 గ్రాండ్ మాస్టర్ వచ్చేసి సయంతా దాస్ అండి. ఈయన ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అనమాట. 82 వచ్చేసి ప్రణీత్ ఉప్పల. సో ఈయన వచ్చేసి మన తెలంగాణ స్టేట్ నుంచి. 83వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఆదిత్య సామంత్ అండి. సో ఈయన వచ్చేసి మహారాష్ట్ర. సో 84 గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఆర్ వైశాలి అండి. సో ఈవిడ తమిళనాడు నుంచి అనమాట. సో వీళ్ళ బ్రదర్ తెలుసు కదండి, ప్రజ్ఞానంద్ ఉంటారు కదా. సో ఆవిడ వీళ్ళ సిస్టర్ అనమాట. ఇద్దరు ఫస్ట్ టైం బ్రదర్ అండ్ సిస్టర్ ఫస్ట్ టైం గ్రాండ్ మాస్టర్గా ఉన్న హిస్టరీ క్రియేట్ చేశారనమాట. సో మనము నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2023 విజేతగా ఎవరు నిలిచారు అని అడుగుతారండి. సో మనకి 2023 ఆగస్ట్ 24న అజర్బైజాన్లో రాజధాని అయిన బాకులో జరిగిన ట్రైకర్లో విన్నర్గా నిలిచింది ఎవరంటే మాగ్నస్ కార్ల్సన్ అండి. సో ఈయన ఫ్రమ్ నార్వే దేశం నుంచి అనమాట. సో ఎవరిపైన విజయం సాధించారంటే భారతదేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద పైన ఈయన విజయం సాధించారు. సో ఎంత తేడాతో అంటే 2.5 తేడాతో ఈయన విజయం సాధించారు అనమాట. సో ఇది గుర్తుంచుకోవాలి. మనకు నెక్స్ట్ బాకులో COP29 జరగబోతుందండి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో మనం నెక్స్ట్ క్వెషన్ డీటెయిల్గా చూద్దాం. ఫీఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ 2023 విజేతగా ఎవరు నిలిచారు అడిగారండి. సో ఫీఫా మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ వచ్చేసి 2023లో మనకి సి అండి, స్పెయిన్ దేశం విజేతగా నిలుస్తుంది అనమాట. సో పురుషుల ఫీఫా వరల్డ్ కప్ వచ్చేసి అందరూ తెలుసు కదండి, అర్జెంటీనా గెలుస్తుంది. సో మనం ఫీఫా వరల్డ్ కప్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. ఫీఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో ఓల్గా క్యారోలినా నేతృత్వంలోని స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది అండి. ఆగస్టు 20న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో ఇంగ్లాండ్పై విజేతగా నిలిచింది అనమాట. సో అని గుర్తుంచుకోవాలి. రన్నరప్ వచ్చేసి ఇంగ్లాండ్. సో హోస్ట్ సిటీ వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. సో విన్నర్ వచ్చేసి స్పెయిన్ దేశం. స్పెయిన్ కెప్టెన్ వచ్చేసి ఓల్గా క్యారోలినా అండి. సో మనం మరికొన్ని డీటెయిల్గా చూద్దాం. ఇవి మనకి ఇండియాలో జరిగే ఇంపార్టెంట్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ అండి. సో మనకి ఇలా కూడా అడగొచ్చు, ఫుట్బాల్ ట్రోఫీస్ ఏవి అని. సో డ్యూరాండ్ కప్ అండి, ఇంటర్ కాంటినెంటల్ కప్, ఇది 4 దేశాల మధ్య జరుగుతుంది. సంతోష్ ట్రోఫీ అండి. సో డ్యూరాండ్ కప్ వచ్చేసి మనకి మోహన్ బంగాన్ గెలుచుకుందనమాట. ఇది 7th టైం విన్ అవ్వడం. సో అట్లనే రన్నరప్ వచ్చేసి ఈస్ట్ బెంగాల్. సో
ఇంటర్ కాంటినెంటల్ కప్ వచ్చేసి ఇండియా అండి. సో ఇది గెలుచుకొని సెకండ్ టైం అనమాట. సో రన్నర్ అప్ వచ్చేసి లెబనాన్. సంతోష్ ట్రోఫీ వచ్చేసి కర్ణాటక గెలుచుకుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. రన్నర్ అప్ వచ్చేసి మేఘాలయ అనమాట. సో ఇవి మనకి భారతదేశంలో జరిగే ఇంపార్టెంట్ ఫుట్బాల్ ట్రోఫీస్ అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 10వ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకున్నారో అడిగారండి. సో మనకి అత్యధిక పరుగులు చేసినందుకు ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఇస్తారండి. సో మనకి 2023లో జరిగిన ఐపీఎల్ 16వ సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంది ఎవరు అంటే గుజరాత్ టైటన్స్కి చెందిన శుభ్మన్ గిల్ సాధించుకున్నారు అనమాట ఆరెంజ్ క్యాప్ని. సో ఆన్సర్ వచ్చేసి డి అండి. సో మన ఐపీఎల్ 16 కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. 23 ఐపీఎల్ 16th సీజన్ అండి. సో 2023 మే 29న జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో, అంటే ఇది డిఎల్ఎస్ఆర్ పద్ధతి జరిగిందండి. సో ఇది గుజరాత్ టైటన్స్ పైన విజయం సాధించింది అనమాట. సో 5 టైమ్స్ విన్ అయిన టీమ్గా చరిత్ర సృష్టించింది అండి. సో సెకండ్ టీం అనమాట ఇది. ఫస్ట్ వచ్చేసి మనకి ముంబై ఇండియన్స్ 5 సార్లు కప్పు కొడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడెప్పుడు కప్పు కొట్టిందంటే 2010, 2011, 2018, 2021, 2023 అండి. సో ఇది 13 కాదు, 2023 5 సార్లు విన్నర్గా నిలిచింది అనమాట. సో మనకి అత్యధిక పరుగులు చేసినందుకు ఆరెంజ్ కప్ గెలుచుకుంది ఎవరంటే శుభ్మన్ గిల్ అండి, 89 రన్స్ అనమాట. సో పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసినందుకు 28 వికెట్లతో మొహమ్మద్ షమి గారు గెలుచుకున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్ వచ్చేసి మనకి యశస్వి జైస్వాల్ అండి. సో రాజస్థాన్ టీం నుంచి, ఇది గుర్తుంచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉమెన్ ప్రీమియం లీగ్ 2023 అండి. సో పురుషులకి ఐపీఎల్ ఎలా ఉంటుందో అలాగే ఈ సంవత్సరం మహిళల కోసం డబ్ల్యూపీఎల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మొట్టమొదటి మహిళల ప్రీమియం లీగ్ విజేత ఎవరు అంటే మనకి ముంబై ఇండియన్స్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. రన్నరప్ ఎవరు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. సో అత్యధిక పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్ ఇస్తారండి మెగ్ ల్యాండింగ్ అనమాట. సో ఈవిడ ఫ్రమ్ ఆస్ట్రేలియా అనమాట. సో ఈవిడ గెలుచుకుంది, ఇది ఇంపార్టెంట్ అండి. పర్పుల్ క్యాప్ వచ్చేసి అత్యధిక వికెట్లు తీసింది ఎవరు అంటే హేలీ మాథ్యూస్ ఫ్రమ్ అంటే ముంబై ఇండియన్స్ అనమాట. సో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహిళల T20 ప్రపంచ కప్ 2023 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. సో ఇది ఎక్కడ జరిగింది అంటే ప్లేస్ వచ్చేసి దక్షిణాఫ్రికాలో జరిగింది. ఎవరు విజేతగా నిలిచారు అంటే ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది అండి. సో ఎందుకంటే ఇది హయ్యెస్ట్ రికార్డ్ టైం అనమాట, 6వసారి గెలిచింది. సో రన్నరప్ ఎవరుగా అంటే దక్షిణాఫ్రికా అండి. సో మనందరికీ తెలుసు కదా, 13వ ఎడిషన్ అయిన పురుషుల ఓడిఐ ప్రపంచ కప్ను కూడా మనకి ఆస్ట్రేలియా గెలుచుకుంటుంది. సో ఎవరిపైన గెలుచుకుంటుందని ఇండియా పైన. ఎక్కడ హోస్ట్ సిటీ వచ్చేసి మన ఇండియా జరిగిన దాంట్లో ఇండియా పైన ఆస్ట్రేలియా విన్ అవుతుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిషన్ వచ్చేసి 13th ఎడిషన్. సో అట్లనే మనకి టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా పురుషులది ఆస్ట్రేలియాని విన్ అవుతుందండి. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ నిర్వహించారు అని అడిగారండి. సో ఇది మోస్ట్ ఈవెంట్ అనమాట ఇది. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి డి అండి. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది అనమాట. సో మనం దీనికోసం మరికొద్దిగా డీటెయిల్గా చూద్దాం. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 13వ ఎడిషన్ 2023 మార్చ్ 15 నుంచి 26వ తేదీ వరకు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది అండి. సో మనకి నెంబర్ 1 ప్లేస్లో ఉన్న దేశం వచ్చి ఏంటి అంటే ఇండియా అనమాట. 4 మెడల్స్ కొట్టి ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం వచ్చేసి చైనా అండి, 3 గోల్డ్ 1 సిల్వర్ 3 బ్రాంజ్ అనమాట. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి రష్యా ఉంది అనమాట. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 4 గోల్డ్ మెడల్స్ కొట్టింది విన్ అయింది ఎవరు, వాళ్ళ కేటగిరీ అడుగుతారండి. సో మనకి వచ్చేసి నీతుష్ గంగజ్ అండి. సో ఈవిడ వచ్చేసి మనకి 48 కేజీస్ అనమాట, గుర్తుంచుకోవాలి వెయిట్. సో సెకండ్ వచ్చేసి స్వీటీ బురా అండి. సో ఈవిడ 81 కేజీస్. నిఖితా జారిన్ అండి, ఈవిడ 50 కేజీస్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సెకండ్ టైం ఈవిడ విన్ అవ్వడం, లాస్ట్ టైం ప్లస్ ఈ టైమ్. సో ఫోర్త్ ప్లేస్ వచ్చేసి లవ్లీనా బర్గహెడ్స్ అండి, ఈవిడ వచ్చేసి 75 కేజీస్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ వెయిట్ గుర్తుంచుకోండి, హోస్ట్ సిటీ అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 2028లో లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్స్లో ఎన్ని కొత్త క్రీడలను యాడ్ చేశారు అని అడిగారండి. సో మనందరికీ తెలుసు కదా, ఎన్ని క్రీడలు యాడ్ చేశారు అంటే 5 క్రీడలు యాడ్ చేశారండి. ఆన్సర్ వచ్చేసి బి అనమాట. సో మనం దీనికోసం మరికొద్ది డీటెయిల్గా చూద్దాం. 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ అక్టోబర్ 13 నుంచి 15 వరకు
మీటింగ్ ముంబైలో జరిగిందండి. ముంబైలో జరిగిన ఈ మీటింగ్లో ఒలింపిక్స్లో నెక్స్ట్ జరగబోయే దాంట్లో అంటే 2028లో 5 క్రీడలు యాడ్ చేస్తామని నిర్ణయించుకున్నారనమాట. సో ఆ స్పోర్ట్స్ ఏవి అంటే క్రికెట్ అండి, T20 అండ్ బేస్బాల్ ఆర్ సాఫ్ట్ బాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్ ఫుట్బాల్ అండ్ అట్లనే లాక్రోస్ అండ్ ప్లస్ స్కాటిష్ అనమాట. నెక్స్ట్ 2028లో ఎక్కడ జరగబోతున్నాయి అంటే లాస్ ఏంజల్స్ అమెరికా జరగబోతున్నాయి. 2024 అంతకన్నా ముందు ఎక్కడ జరుగుతుందంటే ప్యారిస్లో జరగబోతున్నాయి. 2023లో ఎక్కడ జరుగుతున్నాయి అంటే లెబనీస్లో జరగబోతున్నాయి అండి. ఇది ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది. సో 2028 క్రీడలు వచ్చేసి లాస్ ఏంజల్స్. ఇందులోనే మనకి ఎన్ని క్రీడలు యాడ్ చేశారండి? సో 5 క్రీడలు యాడ్ చేయడం జరిగింది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, దేశవాళీ T20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఛాంపియన్షిప్ 2023 ఏ జట్టు విజేతగా నిలిచింది అని అడిగారండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి డి అండి. సో పంజాబ్ వచ్చేసి మనకి విజేతగా నిలిచింది అనమాట, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. ఇది ఏ ఫార్మాట్లో ఉంటుందంటే T20 ఫార్మాట్, ఇది గుర్తుంచుకోవాలి. సో మనం మరికొన్ని ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ చూద్దాం. ఇండియాలో జరిగే నేషనల్ లెవెల్ జరిగే ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఇవ్వండి. సో టెస్ట్లో వచ్చేసి రంజీ ట్రోఫీ అనమాట. 2023 విన్ అయింది ఎవరు అంటే సౌరాష్ట్ర అండి. అవతల రన్నరప్ ఎవరు అంటే బెంగాల్. సో నెక్స్ట్ వచ్చేసి విజయ్ హజారే ట్రోఫీ అండి. ఇది ఓడిఐ ఫార్మాట్లో ఉంటుంది. విన్నర్ ఎవరు అంటే హర్యానా టీం అనమాట. సో రన్నరప్ ఎవరు అంటే రాజస్థాన్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అండి. ఇది T20 ఫార్మాట్లో ఉంటుంది. సో విన్నర్ ఎవరు అంటే పంజాబ్. సో రన్నరప్ ఎవరు అంటే బరోడా. సో దిలీప్ ట్రోఫీ అండి. ఇది కూడా మన క్రికెట్ సంబంధించింది. విన్నర్ ఎవరు అంటే సౌత్ జోన్. సో రన్నరప్ ఎవరు అంటే వెస్ట్ జోన్ అనమాట. దేవదర్ ట్రోఫీ అండి. ఇది కూడా మన క్రికెట్లో ఉండే T20 ఫార్మాట్. సో ఇది వచ్చేసి విన్నర్ వచ్చేసి సౌత్ జోన్. సో రన్నరప్ వచ్చేసి ఈస్ట్ జోన్ అనమాట. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 5th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ఎక్కడ నిర్వహించారు అని అడిగారండి. సో మన భారతదేశం తీసుకున్న ఈ స్పోర్ట్స్ ఇనిషియేటివ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో ఖేలో ఇండియా యూత్ 2 వేలు జరుగుతుందండి. Under-17 అండ్ Under-21 విధంగా జరుగుతుంది అనమాట. సో మనకి ఇది ఇంకోటి కూడా ఉంటుందండి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉంటాయి, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఇది 5th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే ఆప్షన్ సి అండి, మనకి మధ్యప్రదేశ్లో జరిగాయి అనమాట. సో గుర్తుంచుకోవాలి. సో మనం దీనికోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 వచ్చేసి మధ్యప్రదేశ్లోని ఎన్ని నగరాల్లో జరిగాయని కూడా అడుగుతారండి, గుర్తుంచుకోవాలి. 8 నగరాల్లో జరిగాయి. సో ఇది డేట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 18 వరకు 2023 వరకు జరిగాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో హయ్యెస్ట్ ఉన్న స్టేట్ ఏది అంటే ఎక్కువ మెడల్స్ కొట్టి ఫస్ట్ ర్యాంక్స్ సంపాదించిన దేశం ఏది, సెకండ్ ఏది, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెకండ్ సీక్వెన్స్ అడుగుతారు. సో ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర అండి, 161 మెడల్స్. సెకండ్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి హర్యానా, 128 మెడల్స్. థర్డ్ ప్లేస్లో వచ్చేసి హోస్ట్ సిటీ మధ్యప్రదేశ్, సో 96 మెడల్స్. ఫోర్త్ ప్లేస్ వచ్చి రాజస్థాన్ అండి, 98 మెడల్స్ అనమాట. సో మనకి రీసెంట్గా స్టార్ట్ అయ్యిందండి 6th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఎక్కడ జరిగాయి అంటే మనకి తమిళనాడులో జరిగాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం నెక్స్ట్ కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అండి. సో ఇది వచ్చేసి 2023లో జరిగింది, 3rd ఎడిషన్ అనమాట. ఇది రీసెంట్గా జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే హోస్ట్ సిటీ వచ్చేసి యూపీలో జరిగిందండి, ఉత్తరప్రదేశ్లో. మస్కట్ వచ్చేసి జీతు అనమాట. సో హయ్యెస్ట్ మెడల్ సంపాదించింది ఏంటి అంటే పంజాబ్ యూనివర్సిటీ అండి, 69 మెడల్స్. సో సెకండ్ యూనివర్సిటీ ఏంటంటే ప్లేస్లో ఉన్నది గురునానక్ దేవ్ యూనివర్సిటీ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో 3rd ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023 ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్స్ అవార్డు ఎవరెవరుగా గెలుచుకున్నారో అడుగుతారండి. సో మేల్ కేటగిరీలో వచ్చేసి లియోనీ మెస్సీ అనమాట. అదే ఫీమేల్స్లో అయితే అలెక్సియా ఫుటేలస్ అనమాట, ఈవిడ గెలుచుకున్నారు. సో ఆస్ట్రేలియా హాకీ సమాఖ్య 2022 ఉత్తమ వర్ధమాన మహిళా క్రీడాకారిణిగా ఎవరు ఎంపిక చేశారు అంటే సాలిమా టెట్కో అండి. సో సాలిమా టెట్కో అనే ఆవిడ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తిని కూడా అడగవచ్చు, హాకీకి సంబంధించిన వ్యక్తి అనమాట. నేషనల్ హైస్ హాకీ ఛాంపియన్షిప్ 2023 విజేతగా ఎవరు ఉన్నారు అంటే ఐటీబీపీ అండి. సో నెక్స్ట్ ఎవరిపైన గెలిచింది అంటే ఆపోజిషన్ లడక్ మీద గెలిచింది అనమాట. సో ఎఫ్బిఏ అండి, మనకి ఫీఫా వరల్డ్ కప్ ఉంటుంది ఫుట్బాల్ ఎలాగనో, ఇది బాస్కెట్బాల్కి అలాగనమాట. సో మనకి బాస్కెట్బాల్ వరల్డ్ కప్ 2023 ఛాంపియన్షిప్ ఎవరంటే జర్మనీ అండి. సో ఇదే జర్మనీ మనకి హాకీ వరల్డ్ కప్ కొడుతుంది 2023లో, గుర్తుంచుకోవాలి. సో ఫీఫా Under-20 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారంటే ఉరుగ్వే గెలిచిందండి. ఇది ఫస్ట్ టైం టైటిల్ అనమాట ఇది కొట్టడం. సో మనకి అట్లనే మనకి నెక్స్ట్ టెన్నిస్లో ఉన్న డేవిస్ కప్ 2023 విన్నర్ ఎవరు అంటే పురుషులలో ఇటలీ నిలిచింది అండి. సో నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ మ్యాగజైన్ ఉంటుంది కదా, అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 ఎవరికి ఇచ్చారు అంటే లియోనీ మెస్సీ గారికి ఇచ్చారండి, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ప్రపంచ
బిలియర్డ్స్ టైటిల్ 2023 ఎవరు గెలిచారు అంటే పంకజ్ అద్వానీ గారు గెలిచారనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు 2023 కరెంట్ అఫైర్స్ ఇవి అనమాట. సో ఇవేనా మిస్ అయ్యి ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే మాకు మోటివేషన్‌గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.